హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్ మాస్టర్ యాప్ను ఉపయోగించి మీనింగ్స్ అంటే ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్లో మీనింగ్స్ ఏ విధంగా టైప్ చేయాలి, ఆ వీడియో ఏ విధంగా ఎడిట్ చేయాలో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా మీ మొబైల్ ఫోన్ తీసుకొని దానిలో కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి ఆస్పెక్ట్ రేషియో వీడియో అయితే 16:9 మీద క్లిక్ చేసుకోండి. తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం వీడియోకి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి కాబట్టి కైన్ మాస్టర్ యాప్లో డిఫాల్ట్గా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. సో మనకు కావాలంటే అవి తీసుకోవచ్చు, లేదా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ కైన్ మాస్టర్లో బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాను. ఇవి నాకు అంతగా నచ్చలేదు. సో నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే చూస్తున్నాను. నా మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ఇమేజెస్ ఇవన్నీ కూడా నేను డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి నేను ఏదైతే బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకున్నానో ఆ ఇమేజెస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ పెట్టుకున్నవి. ఈ కలర్స్ అన్నీ కూడా నాకు నచ్చిన కలర్ ఒకటైతే తీసుకుంటున్నాను. సో ఇదైతే బాగుంది, దాని మీద క్లిక్ చేశాను. ఈ విధంగా క్లిక్ చేసి మనకి వీడియో లెంత్ ఎంత కావాలో ఆ లేయర్ని అంతా పెంచుకోవాలి. అంటే 1 మినిట్ కావాలంటే 1 మినిట్, 1 అవర్ కావాలంటే 1 అవర్, అలా ఆ లేయర్ని మనం ఇలా డ్రాగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత మరలా స్టార్టింగ్ పాయింట్కి వచ్చేయాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసే వీడియో చాలా బ్యూటిఫుల్గా కనిపించాలి అనుకుందాం. సో దాని గురించి నేనేం చేశానంటే ఒక బ్యూటిఫుల్ బార్డర్ వీడియోని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అది కూడా యూట్యూబ్ నుంచి కొన్ని వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. కాకపోతే అవి కాపీరైట్ క్లెయిమ్ లేనివి తీసుకోవాలి. సో నేను అలాగా ఒక వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇలా ఇది గ్రీన్ స్క్రీన్ వీడియో అండి. సో గ్రీన్ స్క్రీన్ వీడియోలో గ్రీన్ కలర్ ఎలా రిమూవ్ చేయాలని నేను చెప్పాను క్రోమా కీ ఆప్షన్ ఉపయోగించి. ఇక్కడ చూడండి, క్రోమా కీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మనం డౌన్లోడ్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ వీడియోలో గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయిపోయింది. సో కంప్లీట్గా మనకి వీడియో అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఒకసారి చూడండి. ఈ విధంగా వీడియో మీద గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూడండి మనకి ఆ వీడియో ఎంత బ్యూటిఫుల్గా డిస్ప్లే అవుతుందో. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసేసి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేసి ఇంకా ఈ వీడియోలో మనకి ఏమైనా ఎలిమెంట్స్ కావాలనుకుంటే వాటిని కూడా ఇన్సర్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఇమేజ్ ఎసెట్స్ మీద క్లిక్ చేశాను. ఇవన్నీ కూడా డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్స్. సో దీనిలో బాటంలో చూడండి బ్యాక్గ్రౌండ్ ఒకటి బ్లాక్ కలర్ మీద వైట్ లైన్స్. సో దాన్ని అయితే నేను క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. దీని గురించి కూడా నేను ఒక వీడియో తయారు చేశాను. సో బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి బ్లాక్ కలర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఓన్లీ వైట్ కలర్స్ లైన్ మాత్రమే మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఆ వీడియోని ప్లే చేసి చూడండి. అంటే మనం ఏదైనా వీడియో తయారు చేయాలనుకుంటే మనం ఇన్సర్ట్ చేసే వాటిని బట్టి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో దీని గురించి మనకు ఒక ఐడియా ఉంటే మనం చాలా బ్యూటిఫుల్గా మనకు నచ్చిన విధంగా వీడియోని అయితే తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ వీడియోకి నేను ఒక టెక్స్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో దాని గురించి ఇక్కడ టెక్స్ట్ అయితే టైప్ చేస్తున్నాను. ఈ వీడియో మీనింగ్స్ సంబంధించింది కాబట్టి ఇక్కడ మీనింగ్స్ అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ మీనింగ్స్ అని టైప్ చేసి దాన్ని సెంటర్లో డ్రాగ్ చేసుకోవాలి. తర్వాత దీని ఫాంట్ స్టైల్ మార్చుకోవాలి. దీని గురించి నేను ఇక్కడ రకరకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. దీనిలో నేను నాకు నచ్చిన ఒక ఫాంట్ స్టైల్ తీసుకుంటున్నాను. సో దాని గురించి నేను ఇక్కడ ఆండ్రాయిడ్ రోబోట్ బోల్డ్. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత దీనికి ఒక కలరింగ్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ కలర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రకరకాల కలర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. దానిలో మనకు నచ్చిన ఒక కలర్ తీసుకోవాలి. ఆ తర్వాత అవుట్లైన్ మీద క్లిక్ చేసుకొని లైట్ ఎల్లో కలర్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత గ్లో. సో ఏదన్నా ఒక కలర్ మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ విధంగా మనకు నచ్చిన విధంగా ఆ టైటిల్ అయితే ఇచ్చుకోవాలి. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. మనకి నచ్చిన విధంగా మనకు నచ్చిన స్టైల్లో టెక్స్ట్ అయితే ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత మీనింగ్స్. సో ఇంగ్లీష్లో నేను క్యాట్ అని టైప్ చేశాను. క్యాట్ అనేది ఇంగ్లీష్. సో తెలుగులో పిల్లి. దీన్ని ఏ విధంగా టైప్ చేయాలో చూద్దాం. CAT క్యాట్ అని టైప్ చేసిన తర్వాత స్పేస్ ఇవ్వండి. కొంత స్పేస్ ఇచ్చి సెంటర్లో ఈక్వల్ టు వచ్చేలాగా మనం అరేంజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా సింబల్ తీసుకొని ఆ తర్వాత మనం తెలుగు మీనింగ్ పిల్లి. సో దీన్ని టైప్ చేసుకోవాలి. తెలుగు మీనింగ్ పిల్లి అని చెప్పేసి మనం వాయిస్ రికార్డ్ ఇచ్చినా టైప్ అవుతుంది, లేదా మాన్యువల్గా టైప్ చేసుకున్నా టైప్ అవుతుంది.
సో ఈ విధంగా తీసుకొని ఇలా మనకి నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవాలి. సో చూడండి, క్యాట్ ఈక్వల్ టు పిల్లి. సో దీనికి కలరింగ్ ఇచ్చుకోవాలి. దీని గురించి మనకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని దానికి అప్లై చేయాలి. ఒకసారి చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో. మనం కైన్ మాస్టర్ వీడియో ఉపయోగించి మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్, మనకు నచ్చిన ఇమేజెస్, అదేవిధంగా మనకు నచ్చిన విధంగా, అంటే మనకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే కైన్ మాస్టర్ యాపే కాదు, వీడియో ఎడిటింగ్ ఏ యాప్లోనైనా చాలా బ్యూటిఫుల్గా అయితే మనం తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ మీనింగ్ తీసుకుందాము, డాగ్. సో డాగ్ తెలుగు మీనింగ్ ఏంటి? కుక్క. సో ఈ విధంగా నేను తీసుకున్నాను, డాగ్ ఈక్వల్ టు కుక్క అని చెప్పేసి నేను ఇక్కడైతే టైప్ చేసుకున్నాను. టైప్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో డాగ్, కుక్క, దీన్ని మనకి నచ్చిన ప్లేస్లో డ్రాగ్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత దీనికి కలర్ ఇవ్వాలి. ఈ విధంగా మనకి నచ్చిన విధంగా కలర్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఆ మీనింగ్కి స్క్రోలింగ్ ఇవ్వాలని మీరు అనుకుంటే ఈ విధంగా చేయండి. లెఫ్ట్ సైడు మనం ఏ మీనింగ్ అయితే స్క్రోలింగ్ ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని ఆ స్క్రీన్ చివర ఉంచి, సో ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని దీన్ని చిన్నగా డ్రాగ్ చేయండి. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఈ విధంగా అయితే ప్లే అవుతుంది. ఇలా స్క్రోలింగ్ ఇవ్వాలి అనుకునేది పూర్తిగా మీ ఆప్షనే. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఇస్తే ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఒకసారి ప్లే చేయండి. సో క్యాట్, క్యాట్ అంటే పిల్లి. ఇది ఎలాగ స్క్రోల్ అవుతుంది? సైడ్ నుంచి స్క్రోల్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ మీనింగ్ డాగ్. సో దీనికి కూడా మనం స్క్రోలింగ్ ఇద్దాం. దీని గురించి మనం పూర్తిగా ఆ మీనింగ్ని లెఫ్ట్ సైడ్కి పెట్టి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని దాన్ని చిన్నగా ఇలా సెంటర్కి డ్రాగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా డ్రాగ్ చేస్తే మనం ఒకసారి దాన్ని ప్లే చేసి చూద్దాం. ప్లే చేస్తే ఏ విధంగా డిస్ప్లే అవుతుందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో చూడండి, ఒకవేళ ఆ టెక్స్ట్కి స్క్రోలింగ్ వద్దు అనుకుంటే ఆ మీనింగ్ చివర దాని మీద క్లిక్ చేస్తే మనకి రెడ్ కలర్లో ఒక డాట్ కనిపిస్తుంది. సో ప్లస్ సింబల్ ఉన్న ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఆ తర్వాత అదే టెక్స్ట్కి స్క్రోలింగ్ కాకుండా యానిమేషన్ ఇవ్వాలి అనుకుందాం. సో ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్ అని కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దాని మీద క్లిక్ చేయండి. సో నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తూ ఆ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆ టెక్స్ట్ మీద యానిమేషన్ అనేది అప్లై అవుతుంది. ఒకసారి ప్లే బటన్ క్లిక్ చేసి చూద్దాం. సో ఈ విధంగా క్లిక్ చేస్తే మనం ఇచ్చిన యానిమేషన్ ఆ టెక్స్ట్ మీద ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాట్, డాగ్ ఇమేజెస్ కూడా కావాలి అనుకుంటే వాటిని గూగుల్ నుంచి ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని అక్కడ క్యాట్ ఇమేజ్ ఇన్ గ్రీన్ స్క్రీన్, అలాగే డాగ్ ఇమేజ్ ఇన్ గ్రీన్ స్క్రీన్ అని టైప్ చేసి విడివిడిగా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజెస్ తీసుకొని వాటిని కైన్ మాస్టర్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు చెప్తాను. సో ముందు ఇమేజెస్ ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరలా కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకున్న ఆ ఇమేజెస్ తీసుకోవాలి. దాని గురించి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్లో మనం ఏదైతే డౌన్లోడ్ పెట్టుకున్నామో ఆ ఇమేజెస్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ నేను క్యాట్ ఇమేజ్ తీసుకున్నాను. ఇది గ్రీన్ స్క్రీన్లో ఉంది. సో గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలి కాబట్టి క్రోమాకీ అనే ఆప్షన్ ఉపయోగించి దీన్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత క్యాట్ ఇమేజ్ని క్యాట్ స్పెల్లింగ్ దగ్గర, అదేవిధంగా డాగ్ని డాగ్ స్పెల్లింగ్ దగ్గర వాటిని మనకు నచ్చిన విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా చూడండి కైన్ మాస్టర్లో గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ని మనం కనుక
గ్రీన్ కలర్ని రిమూవ్ చేయాలి అంటే క్రోమా కీ అనే ఆప్షన్ ఉపయోగించి రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా చూడండి, నా వీడియోలో నేను ఎలాగైతే ఇన్సర్ట్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా ఆ ప్లేస్లో మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా మీ వీడియో అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ ఇమేజెస్ కూడా యానిమేషన్ ఇవ్వాలనుకుంటే ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్ దీంట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకొని మనమైతే మనకు నచ్చిన విధంగా యానిమేషన్ అయితే ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఒకసారి ప్లే బటన్ క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం మన వీడియోకి వాయిస్ ఇవ్వాలి అనుకుంటున్నాం. దీని గురించి రికార్డ్ అనే ఆప్షన్ కింద ఉంటుంది చూడండి, దాని మీద క్లిక్ చేసి స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ వాయిస్ అయితే క్లిక్ చేయండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్టాప్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే మన వీడియోకి వాయిస్ అనేది అప్లై అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మన వీడియోకి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం, టెక్స్ట్ తీసుకున్నాము, వాటికి యానిమేషన్ ఎలా ఇవ్వాలో నేర్చుకున్నాము, క్రోమాకి ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నాం, సో వాయిస్ ఎలా ఇవ్వాలో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మన వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. దీని గురించి మ్యూజిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దీనిలో మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మనం సెలెక్ట్ చేసుకున్న ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో మొత్తం కంప్లీట్గా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి. దాని గురించి పైన యారో సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత సేవ్ యాజ్ వీడియో అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మనం తయారు చేసిన ఆ వీడియో సేవ్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ సంగతి. కైన్మాస్టర్ యాప్ను ఉపయోగించి మనకు నచ్చిన వీడియోని మనకు నచ్చిన కాన్సెప్ట్తో మనకు నచ్చిన స్టైల్లో రకరకాలుగా మనకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే మనం తయారు చేయొచ్చు. సో మేము ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎడిటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.